గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు మీరు ఒక మంచి యాక్ట్రెస్గా ప్రూవ్ చేసుకున్న యాక్ట్రెస్ మీరు. అలాగే రామకృష్ణ గారిని చూస్తే ఆయన కూడా మంచి ఎస్టాబ్లిష్డ్ హీరో. మరి మీ ఇద్దరి కలయికతోనండి మీ ఇంట్లోంచి మీ ఇద్దరి తర్వాత నెక్స్ట్ జనరేషన్లో మళ్ళీ సినిమా ఇండస్ట్రీలోకి ఎవరు రాలేదని చెప్పుకోవచ్చు అంటారా? లేదండి, వచ్చాడండి పాపం. మా అబ్బాయినే శ్రీనివాస్ అబ్బాయి పేరు. ఆయనకు కూడా ఇంట్రెస్ట్ ఉంది, కానీ ఆయన కొంచెం ఎక్కువ తీసుకోలేదు ఇంట్రెస్టు. వాడు చదువు మీదే ఇంట్రెస్ట్ పడ్డారు ఆయన. కానీ బాగుంటాడు, మంచి హైటు, పర్సనాలిటీ. దాసరి నారాయణరావు బ్రదర్లా ఉండేవారు నాకు ఇక్కడ హైదరాబాద్లో. ఆయన కూడా చెప్పారు బాగుంటాడు, విలన్గా ఇద్దాం, సూపర్గా వస్తాడని చెప్పి అనేవారు ఆయన. కానీ ఇంకా కరెక్ట్ అయిన అవకాశం నేను ఎవరికి చూపించలేదు వాడిని అసలు. అంటే ఇప్పుడు యంగ్స్టర్స్కి విలన్ చాలా బాగుంటాడు నా ఉద్దేశం. ఓకే, నా ఐడియా ఏంటంటే యాజ్ ఆర్టిస్ట్గా నేను కూడా, మనకు కూడా తెలుస్తుంది కదా ఎవరెవరు ఎలా ఉంటారనేది. వాడికి హీరో వద్దు, చిరంజీవి గారు లాంటినే చూశారు ఒకసారి ఒక ఫంక్షన్లో చూడడం జరిగింది. బాగున్నాడమ్మా, విలన్ వేయించేద్దాం అని చెప్పి చెప్పడం జరిగింది ఆయన అందరితో పాటు. ఇంకా నాకు అవకాశం రాలేదు. డెఫినెట్గా వాడికి విలన్ క్యారెక్టర్స్ వస్తాయండి, నేను అదే అనుకుంటున్నాను. నెక్స్ట్ అబ్బాయి తర్వాత బాబు తర్వాత మనవడండి. మనవడు కూడా రెడీగా ఉన్నాడు, 17 ఏళ్ళు బాబుకి. బాగుంటాడు, వీళ్ళు ట్రై అండి. మరి ఆయన మరి హీరో, మరి నేను హీరోయిన్, మరి నా కొడుకు మనవడు రావాలి, మనవరాలు కూడా రావాలని కోరుకుంటున్నాను. ఇందులో చాలా తీపి ఉందండి. మనకి షూటింగ్ ఉన్నప్పుడే హ్యాపీ, షూటింగ్ లేదనుకోండి, అమ్మ షూటింగ్ లేదా బాబు, మనకి షూటింగ్ లేదు 10 రోజులు లేదు అయిపోయింది అనుకుంటాం. ఇది చాలా వరకు న్యూసెన్స్ అండి. సెట్లోకి వెళ్ళిపోయిన తర్వాత మనకి ఆ ప్రపంచం వేరు, ఆ మనుషులు వేరు, ఆ వాతావరణం వేరు. అసలు ఏం భోజనం చేస్తుంటే అందరూ కలిసి భోజనం చేయటం. కానీ ఇప్పుడు ఉందంటారమ్మా అప్పటి ఉన్న వాతావరణం, ప్రేమ, అభిమానం ఇప్పుడు ఉందంటారా? ఇప్పుడు క్యారవాన్ ఎక్కిపోతారు, ఆ క్యారవాన్ బస్సు పెట్టేస్తారు, అందులో ఎక్కిపోతారు, ఎవరి పాటుకాళ్ళు వెళ్ళేసి భోజనం చేసేసి ఎవరి పాటుకాళ్ళు పడుకొని ఎవరి పాటుకాళ్ళు సెట్కి వెళ్ళిపోయి. నేను ఒక విచిత్రమైన సినిమా ఇండస్ట్రీ చూస్తున్నాను ఇప్పుడు. కానీ కొంతమంది నన్ను వదలరు, నా దగ్గరకు వచ్చేసి కూర్చుంటారు. ఎందుకంటే నేను సరదాగా ఉంటానని అందరూ అభిమానిస్తారు. కానీ నాకెవరూ కనిపించలేదంత, నా అంత కూడా లేరు ఇప్పుడు ఎవరు కూడా. ఏమంటే ఇప్పుడు చంద్రమోహన్ గారు, చిరంగనాథ్ గారు ఉన్నారనుకోండి, మేము యాక్ట్ చేసాను వాళ్ళతో ఒకటి. వాళ్ళతో యాక్ట్ చేస్తే గిరిబాబు గారు, వీళ్ళందరితో యాక్ట్ చేస్తే మేమందరం పాత కబుర్లు చెప్పుకోడు కాసేపు భోజనం చేసినప్పుడు ఆ పాత విషయాలు మాట్లాడుకుంటే ఒక టానిక్ తాగినట్టంత ఆనందం అనుకోండి. నిజంగా ఆ రోజుల్లో నేను అలా ఫీల్ అవ్వలేదు. ఇప్పుడు సూర్యకాంతమ్మ గారు, మన రంగారావు గారు, ఐశ్వర్య రంగారావు గారు, డాలింగ్ గారు, గిరిజ గారు, గుమ్మడి గారు, అంజలి గారు, యశ్వలక్ష్మి గారు, వీళ్ళందరూ ఎట్లా అంటే హైదరాబాద్లో సారథి స్టూడియోస్లో ఉండేవాళ్ళం అండి మేమంతా. అందరూ 10-15 మంది ఆర్టిస్ట్, జయలలిత దగ్గర నుంచి కాంచన, వాణిశ్రీ, శారద, రాజశ్రీ, వీళ్ళంతా ఒక ఫ్యామిలీ అనమాట వేరే వాళ్ళు. అందరూ కలిపి ఆ సినిమాలో ఎంతమంది ఉంటే అంతమంది ఆదర్శ కుటుంబం ఉందనుకోండి. ఆదర్శ కుటుంబంలో అయితే దగ్గర మీకు 20 మంది ఆర్టిస్టులు ఉన్నారు. అందులో 18 మంది ఉన్నారు. పద్మనాభం గారు, రాజబాబు, ఇక వీళ్ళందరూ ఉంటే ఈ సెట్ అంతా కూడా ఈవేళ ఎవరున్నారండి సెట్లో అంటే చెప్పుకొని పలానా ఆర్టిస్టులు ఉన్నారండి, పలానా వాళ్ళు ఉన్నారు. ఈవేళ నాగేశ్వరరావు గారు పెర్మనెంట్ అనుకోండి, ఆయన స్టూడియోసే కదా, ఆయన ఉండేవారు. ఇంకా ఆయన తర్వాత పక్కన ఉండే ఆర్టిస్టులు ఎవరు, జమున గారు, మరి అంజలి గారు, సావిత్రి గారు, కృష్ణకుమారి గారు, జానకి గారు, వీళ్ళందరూ ఒక్కొక్క సినిమాలో ఒక పార్టీషన్స్. మేమంతా ఈ క్యారెక్టర్ ఇది మేము వేసేవాళ్ళం. మేము ఇంతమంది కలుస్తున్నాం ఇవాళ. ఆదర్శ కుటుంబంలో అయితేనండి హేమలత గారిని ఓల్డ్ ఆర్టిస్ట్ ఒక ఆవిడ ఉన్నారు, మదర్ క్యారెక్టర్ వేసేవారు. ఆమె నాగయ్య గారికే ఫిక్స్ అనమాట, ఎప్పుడు నాగయ్య గారి భార్య అనమాట. ఎప్పుడు చూడండి ఆమెకి నాగయ్య గారి భార్య, రామారావు గారికి తల్లి, లేదా నాగేశ్వరరావు గారి తల్లి. ఓకే, ఆమె ఈవేళ నౌ షీ గాట్ 96 years అండి. షీ ఈజ్ ఇన్ ద హోమ్లో ఉన్నారు ఇప్పుడు. ఆమె నేను చెప్పాను ఒకసారి జమున గారిని నన్ను ఒకరు తీసుకెళ్ళి చూపించారు, హోమ్కి తీసుకెళ్ళారు. చూసి అమ్మతో యాక్ట్ చేసామని వాళ్ళం మేమంతా. అమ్మ అని చెప్పి కాగలించుకొని మా గీత వచ్చిందా సంతోషపడిపోయి ఆనందపడిపోయింది ఆవిడ. ఆమె ఆనందపడిపోతే నాకు ఆనందం వేసేసి కళ్ళం నీళ్ళు పెట్టుకుని ఆవిడ కన్నీళ్ళు పెట్టుకుని ఈ ఆనందంలో ఆవిడ ఏం చెప్పారంటే, నాకు అందరినీ చూపించవా, జమునని, దాసరి నారాయణరావు గారు, ఇంకా ఎవరున్నారు వాళ్ళందరినీ చూపించవా, గీతాంజలి, నాగేశ్వరరావు గారు వస్తారా మన దగ్గరికి. అప్పుడు నాగేశ్వరరావు ఉన్నారండి. అంటే నేను చెప్పాను నాగేశ్వరరావుతో, వెళ్దాం గీతాంజలి మనం వెళ్దాం చూద్దాం అన్నారు. అయిపోయింది అలాగా.
ఈ లోపల నేను నా దాసనారాయణరావు గారు ఏమన్నారంటే, అన్నయ్య గారు అయ్యో నేను వస్తాను గీత పద కుక్కడపల్లి వెళ్దాం. కుక్కడపల్లిలో ఉన్నారండి ఆవిడ. అంటే నాకు ఇది ఒక ఆనందం అనమాట, అందరినీ చూపిద్దాం ఆవిడకి. ఆ వయసులో అంతకంటే నాకేం చూపించారండి అందరినీ ఏమండి జమునక్కయ్య గారిని తీసుకెళ్ళాను. జమునక్కయ్య గారు వచ్చారు. జమునక్కయ్య గారు నేను వెళ్ళి చాలాసేపు కూర్చుని ఆమె ఎంత ఆనందపడిందో చెప్పలేను. అంటే పాపం వీల్ చైర్లో వెళ్తున్నారు కానీ రూమ్లో ఉన్నారు. షీఈ్ సేఫ్ ఫైనాన్షియల్గా కానీ ఆవిడకి ఏ ప్రాబ్లం లేదండి. ఏజీ ఆవిడకి చూడాలి, ప్రతిరోజు ఆ సినిమా వస్తుంది ఈటీవీలో చూస్తున్నారు. చూసేసి మళ్ళీ చూడాలని కోరిక ఉంది పాపం. నేను అన్నాను, అమ్మ మీ సన్మానం చేయించమంటారా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ వచ్చి శివాజీరాజ్తో చెప్పి అంటే, అయ్యో నాకు ఆ పని చేయొద్దు, నేను రాలేను, నీకు దయతెలితే ఎవరన్నా వచ్చి నన్ను చూడండి, నాకు చాలా సంతోషపడతాను. కానీ నేను మాలో చెప్పానండి, అందరూ అరేంజ్ చేయండి, నరేష్ బాబుతో కూడా చెప్పాను, వచ్చి ఒకసారి చూడండి అమ్మని, కుక్కటిపల్లిలో ఉన్నారు, నాకు అదొకటి తృప్తి వస్తుంది, నాకు ఆమె చూసి ఆనందపడితే నాకు సంతోషం వేస్తుంది, ముందు 1000 ఏనుగుల బలం వస్తుంది నాకు, ఆమెను చూపించే నేను సంతోషపడతాను నేను అని చెప్పి ఇంతవరకు ఎవ్వరూ అసలు పట్టించుకోవట్లేదు. మనుషులు పోయిన తర్వాత పోయారండి అంటారు, పోయారండి పబ్లిసిటీలు, లేదా నేను నిజంగా చెప్తున్నానండి, లేదా శ్రద్ధాంజలిలు. ఎందుకండి ఇవన్నీ? ఇప్పుడు శోభన్ బాబు గారు చనిపోయారు, శ్రద్ధాంజలి. రామకృష్ణ గారు చనిపోతే ఎవరైనా చేస్తున్నారు అడగండి, ఎవరు ఏం చేయరు. ఆయనకేంటి, ఆయన పెద్ద ఎస్టాబ్లిష్ హీరో, 200 మూవీస్ 250 మూవీస్ చేశారు ఆయన. శోభన్ బాబు చేస్తారు, రామకృష్ణ గారి చేయరు. ఎందుకని? ఎందుకు ఈ పార్షియాలిటీ మీకు అందరికీ? ఇవాళ మీ ద్వారా చెప్పుకుంటున్నాను నేను. అవునండి. నాకు ఆ బాధ మనసులో. ఇండస్ట్రీలో ఇంత పెద్ద ఆర్టిస్టులు ఉండి ఇంతమంది, రామకృష్ణ అంటే నోము దగ్గర నుంచి ఆయన టాప్ లెవెల్కి వచ్చారు. యశోద రామారావు గారి తర్వాత కృష్ణుడు వేయాలంటే రామకృష్ణ గారు. మరి ఆయనకి ఎందుకు మీరు ఆ గౌరవం చేయట్లేదు? ఆయనకి పురస్కారాలు ఇచ్చి ఆయన పేరు మీద ఎంతో మందికి ఎదుగుతో చేస్తున్నారు. కొంతమందికి శోభన్ బాబు దానికి ఇంకోటికి ఇస్తారు. ఇప్పుడు నాకే ఇచ్చారండి, నాకు రేలం గారు అవార్డు ఇచ్చారు, గిరిజ గారు అవార్డు ఇచ్చారు, రామారావు గారు అవార్డు ఇచ్చారు, సావిత్రి గారు అవార్డు ఇచ్చారు. అన్ని షీల్డ్ పెట్టుకున్నాను నేను. నాకెంతో మన పురస్కారాలు, మనం ఎవరిది ఎన్నో అవార్డులు వచ్చాయి, ఎన్నో అవార్డులు ఇచ్చారండి. ఇందిరాగాంధీ గారి అవార్డు కూడా ఇచ్చారు నాకు. ఇవన్నీ నేను తీసుకుని ఆనందపడతాను. కానీ ఎందుకుని నా పరిస్థితి ఎందుకు ఇవ్వట్లేదు, ఆయనది ఎందుకు ఇవ్వలేదు, ఆయన ఎందుకు పక్కన పెట్టారు, ఈజ్ ద లీడింగ్ హీరో అని మనసులో బాధ ఉంది. అది ఇలా చెప్పుకోవడం తెలుసుకున్నానండి. ఓకే, నా మనసులో బాధ నేను చెప్పుకున్నాను అంతే. ఎవరు ఏం చెప్పినా ఏం చేసినా మంచి అనేది ఒకటి మిగిలిపోద్దండి జీవితంలో. నిజం. ఇదంతా ఓన్లీ ఆర్టిఫిషియాలిటీస్, ఇవన్నీ మనం పెద్ద చేసేస్తున్నాం, గొప్పలు ప్రజలు వచ్చేస్తున్నారు. ప్రజలు ఏం అడుగుతున్నారు తెలుసా అండి, ఏది రామకృష్ణ గారిని ఎందుకంటే చూపించట్లేదు, మీరు ఎందుకంటే ఊరుకుంటున్నారు అని అడుగుతున్నారు నన్ను. అప్పుడు నేనేం చెప్పాలండి? నాకు ఎంతమంది అభిమానులు ఉంటారు, మరి ఆయనకి ఎంతమంది అభిమానులు ఉంటారు? వాళ్ళందరూ నాకు ఫోన్ చేసి, వాళ్ళు కొంతమంది కాకినాడ నుంచి ఫోన్ చేస్తారు, అమ్మ సంఘం వాళ్ళందరూ రామకృష్ణ గారికి మీకు మేము అభిమానం అమ్మ, మేము ఎంతో పాటలు, మీ పిక్చర్లు, హంతకులు, అన్ని సినిమాలు చెప్తారు పాపం, అన్నీ నాకు వాట్సాప్లో పంపిస్తారు. ఎవరు వీళ్ళందరూ ఏంటి, నా సొంతం, మా సొంతం, మేము సంపాదించుకున్న పేరు ప్రఖ్యాతులు వాళ్ళ హృదయాల్లో ఉన్నవాళ్ళం మేము. ఈవేళ ఉన్నా ఈవేళ లేకపోయినా, రామకృష్ణ గారు ఉన్నా లేదా నేనున్నా, ఎవరు లేకపోయినా, ఎవరు ఉన్నా కూడా మాకు జీవితంలో నడిపించేది ప్రేక్షక మహాశైలి దేవుళ్ళండి. ఇక ఎవ్వరూ లేరండి. ఊరికే ఇండస్ట్రీ, రామారావు, నాగేశ్వరరావు, ఆ పద్ధతులు, ఆ మనుషులు ఇక జన్మలో మనం చూడలేమండి. ఆ సీనియర్స్ జమున గారు, సావిత్రి గారు, జానకి గారు, సరోజాదేవి గారు, కృష్ణకుమారి గారు ఎలాగా లేరు. పోనీ ఆవిడని ఎవరైనా గౌరవించారా తీసుకొచ్చి? ఏమీ చేయలేదే. ఆమె చనిపోయారని బాధపడ్డారు, అంతే క్షణంలో వదిలేశారు.